మీరు మహిళా పక్షపాతి, గతంలో మహిళా నాయకురాలుగా పనిచేశారు ఒక పార్టీకి. ఇప్పుడు హైకోర్టు లాయర్గా కూడా ఎంతో మంది మహిళల పట్ల పోరాడుతున్న వ్యక్తి. ఈ రోజున మహిళల పట్ల వైసీపీ అనుసరిస్తున్న విధానాలు, ఇంక్లూడింగ్ వాళ్ళ సొంత చెల్లెలు, రక్తం పంచుకు పుట్టిన షర్మిల గారిని కూడా ఈ రోజున ఒక శ్రీరెడ్డి గారితో ఇంత ఇదిగా విమర్శించడం అంటే ఎలా చూడాలి? ఎంత అంటే ప్రతిపక్ష నాయకురాలు అయినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ లీడ్ చేస్తుంటే ఆమెను కూడా దారుణంగా ట్రోల్ చేస్తూ లేకపోతే దారుణంగా విమర్శిస్తూ శ్రీరెడ్డి గారి వీడియోస్ అందరూ చూస్తుంటారు మీరు. సో ఆవిడ ఎంత కాదనుకున్న సొంత చెల్లెలు, ఆ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. ఎలా చూడాలి ఇది? వీటన్నిటిని మాట్లాడటం కోసం కొంతమందిని ఏరుకొని పెట్టుకున్న దశలో రోజాని బాగా ఉపయోగించుకున్నాడు. ఎంత దిగజారిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు, రోజా పని అయిపోయింది, రోజా మాట్లాడితే ఇంకా వినేవాళ్ళు కూడా ఎవరు లేరు, వెంకటేసింది అని అనుకున్నప్పుడు శ్రీరెడ్డిని కూడా తీసుకున్నాడు. బట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. శ్రీరెడ్డి అనే అమ్మాయి ఒక ఆర్టిస్ట్గా లేకపోతే ఒక యాక్ట్రెస్గా, చిన్న తరహా ఆర్టిస్ట్గా తెలుసు. తను ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న టైంలో ఒక దశలో రోజారెడ్డి కంటే కూడా శ్రీరెడ్డి మీదే గౌరవం పెరిగింది. నేను ఫలానా విధంగానే ఉంటా, నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నిన్న మంచోడంట రేపు చెడ్డోడంట, అది నా ఇష్టం అని రామ్ గోపాల్ వరకు మాట్లాడింది. అంటే తన వ్యక్తి స్వేచ్ఛని చాలా బ్రహ్మాండంగా వ్యక్తీకరించుకుంది. నేను అనేది ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారిపోయాడంటే అలాంటి వ్యక్తుల్నే తను వాడుకోవటానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో నవ్వుతున్నారండి, చీకొడుతున్నారు సార్. ఇప్పుడు సొంత చెల్లిని నువ్వు శ్రీరెడ్డి చేత మాట్లాడించి చెల్లిని కూడా అవమానం చేస్తున్నావంటే అసలు నీకు ఒక రక్త సంబంధం కానీ పవిత్రమైన ఒక కుటుంబ సంబంధాలు కానీ నీకు తెలియదు. నీకు కావాల్సింది డబ్బు, నువ్వు కావాల్సినంత డబ్బు సంపాదించుకున్నావు. రేపు రాబోయే రోజుల్లో మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆ డబ్బుతో నువ్వు సరాసరి నువ్వు జైలుకి వెళ్తావు, కానీ నువ్వు కట్టుకున్న సౌధాల్లోకి వెళ్ళలేవు అనే విషయాన్ని నువ్వు ఎందుకు గుర్తించట్లేదని నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే ఇక్కడ షర్మిల గారు వాళ్ళ అన్నని తట్టుకోలేక వాళ్ళ అన్నయ్య కోసం 6000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ఒక పవర్ఫుల్ లేడీ అండి షర్మిల. ఐఎమ్ అప్రిషియేటింగ్ హర్. కానీ అదే షర్మిల ఈరోజు సొంత అన్నయ్యని వదిలేసి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టలేని పరిస్థితులు కల్పించినప్పుడు తెలంగాణలో ఉండి తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఘనత ఆమెకు దక్కింది. కానీ ఇక్కడ మొత్తం టోటల్ పిక్చర్లో ఏం కనిపిస్తుంది? నీకు రాజకీయాల కోసం, డబ్బు కోసం, ధనం కోసం, అధికారం కోసం, అధికార దాహం కోసం నీ చెల్లిని కూడా పణంగా పెట్టి, నీ కుటుంబాన్ని పణంగా పెట్టి వాడుకొని ఒక దశకు వచ్చేటప్పుడు వాళ్ళు భయంతో ఆంధ్రప్రదేశ్లో మీ అమ్మ మీ చెల్లి కాలు పెట్టలేని పరిస్థితి కల్పించావంటే ప్రజల పరిస్థితి ఏంటి? అంటే ఒక ముఖ్యమంత్రి కూతురుగా షర్మిల, ఒక ముఖ్యమంత్రి వైఫ్ గా విజయలక్ష్మి గారు రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా చేశావు అని అంటే ఇంకా రాష్ట్ర ప్రజలు, పేదవాళ్ళు పరిస్థితి ఏంటి? నువ్వా మాట్లాడేది పెత్తందారులకి పేదలకి జరుగుతున్న యుద్ధమే కానీ ఎలా మాట్లాడగలవు? నేను మీ అన్నని, నేను మీ మేనమామని, నేను ఎలా మాట్లాడతా? అసలు నేను మేనమామ ఎలా స్వీకరించాలి? బిడ్డగా అసలు జగన్మోహన్ రెడ్డిని బిడ్డగా ఏ ఆడపిల్ల కోరుకుంటుందండి? ఏ స్త్రీ కోరుకుంటుంది? నువ్వు పొద్దులేస్తే అన్ని అక్రమాలు, చంపటాలు, హత్యలు వీటిని నమ్ముకున్నవాడివి. అభివృద్ధి అంటే ఏంటో అసలు దాని అర్థమే తెలియని ఏ తల్లి కనాలనుకుంటుందండి? అందుకే నేను ఒక విషయాన్ని కూడా గుర్తు చేయదలుచుకున్నానండి. ఒకసారి ఆవేశంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుకునే టైంలో మీ అమ్మ నిన్ను ఎందుకు కన్నానా అని బాధపడే రోజు అనే పదం వాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఓహో ఇట్లా కూడా మాట్లాడగలరా అని మొత్తం రాష్ట్రం అంతా అవాక్ అయిన పరిస్థితి ఉంది. కానీ నేను ఒక డిఫరెన్స్ చూపించదలుచుకున్నానండి. రాజకీయంగా నలిగి అవపోసన పెట్టి వచ్చి నా నాయకులు అప్పుడప్పుడు ఆవేశపడతారు. రాజశేఖర రెడ్డి గారు కూడా తొందరపడ్డారు, కానీ వెంటనే క్షమాపణ కూడా చెప్పారు. సో నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తున్నానండి. రాజకీయాల్లో రాజకీయ కక్షలు ఉండొచ్చు, రాజకీయంగా పోరాటాలు, ఉద్యమాలు, ఎదురు తిరగటాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత కక్షతో జైల్లో పెట్టిన దగ్గర నుంచి షర్మిలాని రాష్ట్రంలోకి రాని పరిస్థితుల దాకా వెళితే ఇవాళ షర్మిలాని నేను ఓడించడం కోసం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టే వాతావరణం నువ్వు క్రియేట్ చేసుకున్నాను అని చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే నీ చెల్లె రేపు నీకు బద్ధ శత్రువుగా నీకు ఎదురు వచ్చే పరిస్థితిని ఎలా ఎదుర్కొంటావో చూడాలి. ఫుల్ రివర్స్. సో ఏంటంటే జనం ఆల్ సెడ్ అండ్ డన్ నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, చెల్లితో సహా.
సో ఒకటండి, నాశనానికి ముందు అహంకారం నడుస్తుంది. సేమ్ పద్ధతిలో ఐఎమ్ సారీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళ కుటుంబ పాలనగా ఉన్నా కూడా ఎంతో కొంత తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి చేయడం కోసం ఉరుకులు పరుగులు చేశారు. ఈరోజు వాళ్ళ దొరపాలన వద్దు అని తెలంగాణ ప్రజలు చాలా సామాన్యంగా ప్రజాస్వామిక విలువలు కాపాడుకుంటూ ప్రజలకు అతి దగ్గరగా ఉండేటువంటి మామూలు సగటు మనిషిగా ఉండే రేవంత్ రెడ్డి గారిని అవుట్రైట్గా ఇవాళ ఎన్నిక చేసుకున్నారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే ఆ నియంత్ర ధోరణి ఐ మీన్ ఉక్కుపాదం మోపే లాంటి పద్ధతి ఉండడాన్ని ఒకసారి చూస్తారు ప్రజలు. దాన్ని తిప్పికొట్టడానికి ఎంతో టైం పడుతుందని చెప్పడానికి నేను తెలంగాణ రిజల్ట్స్ మన ముందు ఉదాహరణగా నిలబడింది. కాబట్టి ఏంటంటే ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు కూడా నిన్న మొన్నటి దాకా మన సోదరులాగే ఉన్నారు. అఫ్ కోర్స్ వీఆర్ ఆల్ తెలుగు పీపుల్. సెటిలర్స్ వాళ్ళ లక్షల్లో ఉన్నారు, ఇంకా అక్కడే ఉన్నారు. ఈ విషయం ఏంటంటే ఇక్కడ తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు అందరూ ఈ రోజు ఇప్పుడు కూడా ఇళ్ళకి సొంత ఇంటికి వెళ్ళినట్టుగా తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి సొంత ఇళ్లలో గడిపి మళ్ళీ ఇక్కడికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను తెలంగాణ గురించి కూడా ఇంతే స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితుల్ని రేవంత్ రెడ్డి గారు కల్పించారని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్తానండి. ఆయన టీడీపీని వదిలేసి కాంగ్రెస్ లోకి జాయిన్ అవ్వబోయే ముందు చంద్రబాబు నాయుడు గారిని కలిసి మర్యాదపూర్వకంగా ఏ పరిస్థితుల్లో తను తెలుగుదేశాన్ని వీడి చంద్రబాబు నాయుడు గారిని వీడి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వబోతున్నారు చక్కగా చెప్పి ఒక స్నేహపూర్వకమైనటువంటి స్నేహభావంతో వెళ్ళిపోయి తన ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నికవడం అనేది ఒక చక్కటి చరిత్రను మన కళ్ళ ముందు చూసాం. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించడం కానీ తెలుగుదేశం మీద విమర్శలు చేయడం కానీ చేయలేదు. అంతేకాకుండా కేసీఆర్ మీద కొద్ది రోజుల క్రితం కొన్ని వారాల క్రితమే కేసీఆర్ మీద ప్రత్యక్ష యుద్ధం చేసిన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి బాగాలేదంటే విత్ ఇన్ నో టైం వెళ్ళిపోయి ఎలా ఉన్నారని పలకరించారు. కాబట్టి ఏంటంటే ఈ ఆధునిక ప్రపంచంలో చక్కటి కల్చర్ తో కూడినటువంటి నాగరికతతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి ఈ సమాజాన్ని మనిషి తయారు చేసుకుంటూ వచ్చిన క్రమంలో అలాంటి రాజకీయాలు ఉన్నంత వరకు ప్రజలు బాగుంటారు, ప్రజాప్రతినిధులు బాగుంటారు, అల్టిమేట్ గా సమాజం బాగుంటుందని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అడ్డగోలు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో తన గొయ్యిని తనే తీసుకున్నారు. అది ప్రజలు తెలుసుకోవాలి. తొందరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి. ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా సమాధానం చెప్పడానికి నిశ్శబ్ద పోరాటం చేస్తున్నారు ప్రజలు అని చెప్పదలుచుకున్నారు.